కూడా ఈరోజు ఏం జరుపుకుంటున్నామా? పునరుత్థాన పండుగను జరుపుకుంటున్నాను. హల్లెలూయా. గొప్ప ధన్యత మనకు దేవుడు ఇచ్చాడు కదా. దేవుడు తన బిడ్డలైన మనల కొరకు, మనల్ని ఎంతగానో ప్రేమించిన మన కొరకు శిలువలో మరణించిన ఆ యేసయ్య పునరుత్థానుడై ఉన్నాడని చెప్పడానికి సందేహమే లేదు. హల్లెలూయా. ప్రపంచమంతా కూడా ఎన్ని సమాధుల తోటలకు మీరు వెళ్ళినా, ఎన్ని సమాధులు మీరు చూసినా, ప్రతి సమాధి మూయబడి ఉంది, ఒక్క యేసయ్య సమాధి మాత్రమే తెరవబడి ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పి ఉన్నట్టే ఆయన లేచి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని దూతలు చెప్పారు, సమాధిని వెళ్ళి చూసిన వారు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఎందుకంటే యేసయ్య అక్కడ లేడు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని నిమిషాల పాటు ఆ రోజు ఆ పునరుత్థానమున జరిగిన సంఘటనలను మనకు తెలుసుకున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువను వేసిన తరువాత ఆ యొక్క శిలువ మీద నుండి ఆయన దేహాన్ని ఇమ్మని అరిమతయ యోసేపు అనే ఒక దైవజనుడు, ఒక భక్తుడు వెళ్ళి ఆ యొక్క యేసు దేహాన్ని అడిగినప్పుడు ఆ యేసు దేహాన్ని వారికి అప్పగించారు. అప్పగించిన తరువాత ఆ యొక్క అరిమతయ యోసేపు అనే ఆయన తన కొరకు ఒక సమాధిని సిద్ధపరచుకున్నారు. మనిషి బతుకుండగానే సమాధులు ఎవరైనా సిద్ధపరచుకుంటారా అని మన ప్రాంతాలలో ఆ రీతిగా లేదు. కానీ సిటీస్ లో పట్టణాలలో సమాధుల స్థలం లేదని చెప్పి ఆ స్థలములకు ఎక్కడో అనంతపురంలో కూడా ఆ పరిస్థితి ఉంది. ఇక్కడ ఎన్ని అడుగుల మనిషికి 6 అడుగులంత స్థలం కావాలి కదా. ఆ స్థలముకు డబ్బు కట్టి ఆ స్థలము మాది, ఇక్కడ ఎవరిని సమాధి చేయొద్దండి అంటారు. కొంతమంది ఫ్యామిలీ సమాధి అంటారు. ఎందుకంటే స్థలాలు లేకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తిని ఒక ఇంటిలో పెద్ద అయిన భర్తను పాత పెట్టారు అనుకోండి. ఆ సంవత్సరమో 2 ఏళ్లకో వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే అదే సమాధిని తీసి దాంట్లోనే మరి ఇంకొకరిని కూడా పాత పెడతారు. ఒక రాయిని అడ్డం పెట్టి దాని మీద ఇంకొకరిని పాత పెడతారు. ఎందుకంటే స్థలాలు లేవు కాబట్టి. మన యొక్క విశ్వాసులకు ఒక నిరీక్షణ ఏమంటే, సమాధి చేయబడిన వారు తిరిగి లేస్తారనే నిరీక్షణ మనకు ఉంది కాబట్టి సమాధులు పెట్టడం అని ఫ్యామిలీ సమాధి అంటారు. అంటే ముందుగానే వారి కొరకు సమాధులను సిద్ధపరచుకుంటారు. అరిమతయ యోసేపు కూడా తన కొరకు ఒక సమాధిని సిద్ధపరచుకున్నాడు. దానిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని ఒక నారు పట్టతో చుట్టి వాళ్ళు పెట్టారు. అక్కడికి యేసు దేహాన్ని పెట్టినప్పుడు అనేకులు వెళ్ళారు కదా. ఎక్కడ పెడతారో, ఎట్లా పెడతారో, ఏం చేస్తారో, యేసుని ప్రేమించిన వాళ్ళందరూ కూడా వెంబడించి వెళ్ళారు. మరి స్త్రీలు వెళ్ళారు, శిష్యులు వెళ్ళారు. మరి అక్కడ ఉన్న ఆ రోమీయులు, ఆ అన్న కయప ఇట్లాంటి అధికారులందరూ కూడా ఒక ఆలోచన చేశారు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు సమాధి చేసి మనం వచ్చేసిన తర్వాత ఒకవేళ ఆయన శిష్యులు ఆయన దేహాన్ని ఎత్తుకుపోయి లేచాడని చెప్తారేమో, కాబట్టి దానికి కట్టుదిట్టమైన కాపలాన్ని మనం నియమిస్తామని చెప్పి దానికి ముద్ర వేసి ఒక పెద్ద బండను తొలగించి ముద్రను వేసి కామి వారిని ఉంచారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ రోజు ఆ స్త్రీలు ఎవరైతే ఆ యొక్క యేసు ప్రభు దేహాన్ని అక్కడ ఉంచాడని చూశారో వాళ్ళందరూ కూడా మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క మరి ఆ యొక్క దేహమును వారు చూసి ఆ దేవులకు కావలసిన పరిమళ తైలములన్నిటినీ తీసుకుని వెళ్ళాలని వాళ్ళు సిద్ధపడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. లూకా సువార్త 24వ అధ్యాయంలో 6వ వారం తెల్లవారు చిన్నగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని ఎక్కడికి వచ్చారంట? సమాధి యొద్దకు వచ్చిరి. బాగా వినండి, ఎక్కడికి వచ్చారమ్మా? సమాధి యొద్దకు వచ్చిరి. సమాధులు అంటే అందరికీ భయం. సమాధుల దగ్గరికి పిల్లల్ని తీసుకోపోవు, సమాధుల దగ్గరికి ఒంటరిగా పోవు, సమాధులు అంటే గర్భిణీ స్త్రీలు తీసుకొని పోవు. సమాధులు అంటే ఒక భయం. ఏమంటే ఆత్మలు అక్కడ తిరుగుతాయి, ఆత్మలు మనల్ని పట్టుకుంటాయి, ఆత్మలు మన వెంట వస్తాయి అనే ఒక ఆలోచన కలిగిన సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇప్పుడు ఏ రీతిగా ఉందంటే, ఇంత టెక్నాలజీ ఉన్న ఇప్పుడు కూడా మనం ఇంత భయపడుతున్నామంటే యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఆ యొక్క కాలంలో స్త్రీ
వాళ్ళను అంతగా అంటే సమాజంలోనికి వెళ్ళే అవకాశము లేకపోయింది. మరి ఆదివారం తెల్లవారుజామున చీకటి ఇంకా పూర్తిగా విడిచిపోలేదు. ఒక పక్క రోమా సైనికుల భయం, మరోవైపు మరి యేసు మరణ వ్యాధుల గుండెలు పగిలేంత బాధ. అయినా సరే ఆ స్త్రీలు తమ చేతుల సుగంధ ద్రవ్యాలు పట్టుకొని సమాధి వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. కానీ శిష్యులంతా భయంతోనే ఉండిపోయారు కదా. శిష్యులు ఎక్కడ ఉన్నారమ్మా? తలుపులు వేసుకొని గదులలో ఉన్నారు. కానీ స్త్రీలు మాత్రమే తన ప్రాణాలకు సైతము భయపడకుండా, లెక్క చేయకుండా యేసు మీద ఉన్న ప్రేమతో బయలుదేరి వెళ్ళారు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్టయితే యేసు ఎంతగానో ప్రేమించిన స్త్రీలు కొందరు ఉన్నారు. వారి యొక్క పేరు మనం చూద్దామా? మత్తయి సువార్త 24:10 లూకా సువార్త 24:10. ఈ సంగతులు అపోస్తలులు చెప్పిన వారందరూ మగ్దలేని మరియ, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియ, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీ వాళ్ళ పేర్లు నమోదు చేయబడ్డాయి, వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. ఈ యొక్క స్త్రీలు వాళ్ళు వెళ్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనం అక్కడికి వెళ్తున్నాము కదా, నిన్న మనం చూసాం కదా, ఆ యొక్క సమాధికి ఒక పెద్ద బండరాయి అడ్డం పెట్టారే, మన కొరకు ఆ సమాధి రాయిని ఎవరు తొలగిస్తారు? మనం లోపలికి వెళ్ళి యేసు దేహానికి ఏ రీతిగా ఈ సుగంధ ద్రవ్యాన్ని పుయ్యగలుగుతాము అని ఆందోళనతో వారు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్న వారు ఏం చూశారంటే, ఆ యొక్క బండ దొంగిలింపబడము చూశారు. హల్లెలూయా! హల్లెలూయా! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడవలసిన చోట భయపడకుండా భక్తి ప్రేమలతో స్త్రీలు అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా! భయపడవలసిన చోట ఏదైనా సమాజంలో పోతారా? ఒకరొకరే పోతారా? రాత్రిలో పోతారా? పోరు. కానీ ఇంకా తెల్లవారుచుండగా చీకటిలోనే మరణం ఆవరించిన ఆ సమాధి తోటలో ఏ పురుషులు కూడా రాలేదు. కానీ అందరికంటే ముందుగా అడుగు పెట్టిన వీర వనితలు ఈ స్త్రీలు. హల్లెలూయా! వెళ్ళారు. సమాధి తెరవబడి ఉండటం చూచారు, ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు ఆశ్చర్యపడి అక్కడ ఉన్నప్పుడు వారితో దేవుని దూతలు మాట్లాడారు. ఏమని మాట్లాడారమ్మా? సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవచ్చునని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునని వారితో అడిగి, అప్పుడు వారు ఆయన మాటలను జ్ఞాపకము చేసుకొని. చూడండి, ఆ స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు ముందుగానే వారితో చెప్తున్న మాటలు మర్చిపోయారు. ఎందుకో తెలుసా? ఆ రోజు ఆ పరిస్థితిని చూసి ఇంత దారుణంగా సెలవు వేసిన యేసు మరి వేస్తారో లేదో అనే అనుమానంతోనే అని ఒక ఆందోళన చెంది వాళ్ళు మర్చిపోయారు ఆ మాటలు. కానీ దేవదూతలు వారితో చెప్పినప్పుడు వారు లేవగలిగారు, జ్ఞాపకం చేసుకోగలిగారు, యేసు అక్కడ లేదని గ్రహించగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దీని ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరము కూడా ఆయన సంఘమై ఉంటున్నాము, ఆయన శిరస్సు, మనము ఆయన శరీరమై ఉంటున్నాం. స్త్రీలు సంఘము స్త్రీతో పోల్చబడుతుంది కాబట్టి సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళారు? స్త్రీలు వెళ్ళారు. సమాధిలో యేసు ప్రభు లేడని ఎవరు మొట్టమొదటిగా ప్రకటన చేశారు? స్త్రీలు ప్రకటన చేశారు కదా. ఈరోజు ఆయన శిరస్సు అయినప్పుడు సమైన మనము ఆయన పెళ్లి కుమార్తె అయినాము, స్త్రీలమై ఉంటున్నాం. మనమందరము కూడా ఈరోజు అలనాడు మగ్దలేని మరియ ఇతర స్త్రీలు యేసు ప్రభు సమాధిలో లేదని ఏ రీతిగా ధైర్యంగా వెళ్ళి ప్రకటించగలిగారో, ఈరోజు సత్యమైన మనము కూడా ధైర్యంగా వెళ్ళి యేసు సజీవుడై ఉన్నాడు, యేసు సమాధిలో లేడు, యేసు యుగ యుగములకు సజీవుడై ఉన్నాడని
సువార్తను ప్రకటించాలి. మొట్టమొదటి సువార్తను యేసు పునరుత్థానుడైనని ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగిన శిష్యులకి ఎవరు చెప్పారమ్మా? స్త్రీలు చెప్పారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనకంటే జ్ఞానవంతులు, మనకంటే బలవంతులు, మనకంటే గొప్పవారు, పండితులు ఎంతో మంది లోకంలో ఉండొచ్చు. కానీ యేసు సజీవుడని మనమునని చెప్తే వారు తెలుసుకోగలుగుతారు. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు సంఘానికి ఇచ్చి ఉంటున్నాడు. సంఘమైన మనము సువార్తను ప్రకటించే రాయబారులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ స్త్రీలలో లేదు. ఈరోజు మనము కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు నా దేవుడు సజీవుడు, నా దేవుడు పునరుత్థానుడు అని ధైర్యం కలిగి చెప్పగలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. చెడు భక్తులేని మరియ గురించి ఒకసారి ఆలోచించండి. ఆమె 7 దయ్యాలు పట్టిన ఆమె కదా, బైబిల్ గ్రంథంలో చెబుతుంది. 7 దయ్యాలు పట్టిన ఆమె యేసును ప్రేమించింది. చాలా మంది చాలా తప్పుగా మాట్లాడతారు. ఆమెకున్న బంధకాల నుంచి విడిపించాడు కాబట్టి ఆమె యేసుని అంతగా ప్రేమించిన ఆమె అంతమంది పురుషులు ఉన్నా కూడా ఆమె యేసు సమాధి దగ్గరికి వెళ్ళగలిగింది. 3.5 సంవత్సరాలు ప్రతిరోజు పొద్దున రాత్రి యేసు ప్రభుతో తిరిగి యేసుతో పండుకొని యేసుతో భోజనం చేసిన శిష్యులే ఎక్కడున్నారు? తలుపులు వేసుకొని లోపల ఉన్నారు. కానీ ఈ స్త్రీ యేసు కొరకు వెళ్ళింది. హల్లెలూయా. వెళ్ళి ఆమె అక్కడ నుండి వచ్చి శిష్యుడికి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంట? నమ్మలేదు వాళ్ళు. శిష్యులు పరిగెత్తుకొని వచ్చారు కానీ నమ్మలేదు. మనం చూసినట్టయితే ఒక నిమిషం, మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చూసినట్టయితే చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఆమె సమాధి దగ్గర యేసు ప్రభువుని వెతుకుతుంది. ఆమెకి ఎంత ధైర్యం! ఒకవేళ ఈరోజు మనం ఆ స్థితిలో ఉంటే మనం యేసుని అక్కడ వెతుకుతామా? యేసుని అక్కడ వెతకగలుగుతామా? మనం వెతకలేమో, అక్కడ ఉండలేము. మనకు భయం, చాలా పిరికితనం కలిగిన వారిగా మనం బ్రతుకుతూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అక్కడ భయపడకుండా ఆమె ధైర్యంగా అక్కడ వెతుకుతుంది. ఇంకొక దగ్గర చూద్దాం, యోహాను సువార్త 20వ అధ్యాయం. మరి ఆ సమాధి దగ్గరికి శిష్యుడు ఇద్దరు వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చిన వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఫస్ట్ యోహాను వచ్చాడు, లోపలికి వెళ్ళలేదు, బయట నిలబడ్డాడు. పేతురు వచ్చాడు, లోపలికి వెళ్ళి చూశాడు. నారమండలు ఒక పక్క, తలకు కట్టిన రుమాలు ఇంకొక పక్క ఉంది. అక్కడ యేసు లేదని తెలుసుకొని వాడు వెళ్ళిపోయారు. కానీ ఈ మరియ మాత్రమే సమాధి బయట నుంచి ఏడ్చుచుండెను. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం నుంచి ఏడ్చుచుండెను. ఎంతకంత ఏడవలసి వచ్చింది, ఎంతకంత బాధ కలిగింది. ఆమె యేసు ఎంతగానో ప్రేమించింది కాబట్టి యేసు దేవతల లేదని ఆమెకు వేదన కలుగుతుంది. కానీ అక్కడి నుంచి ఆమె వెళ్ళకుండా ఇంకా సమాధిలోకి వంగి చూడగా తెల్లని వస్త్రం ధరించిన దేవదూతలు యేసు దేహం నుంచి పడి తల వైపు కాలం వైపు కూర్చుంటే కనబడి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని ఎంత ప్రేమ చేసిన యేసు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారే, నా ప్రభువుని ఇక్కడ ఉంచిపోయానే, ఇప్పుడు నేను వచ్చి చూస్తే నా ప్రభువు లేడే అని బాధ కలిగి ఎత్తుంటే ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి చూచింది కానీ ఆయనను గుర్తుపడలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని, ఎవరిని వెతుకుచున్నావని ఆమె అడుగగా ఆమె తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినలా ఆయన ఎక్కడ ఉంచుతువో నాకు చెప్పు. తోటను కాపలా కాస్తున్న తోటమాలి అనుకుని యేసుక్రీస్తు ప్రభువుని చూసి, అయ్యా ఒకవేళ నువ్వేమన్నా నా ప్రభు అయిన యేసు దేహాన్ని తీసుకుని
నువ్వు ఎక్కడైనా పాట పెట్టుంటే చెప్పు, నేను ఎత్తుకొని పోదును. స్త్రీలు బలహీనులు అంటారు, స్త్రీలు చేతగాని వారు అంటారు, స్త్రీలు ఏమీ చేయలేదే అంటారు. కానీ ఈ స్త్రీ తాను ప్రేమించిన యేసు దేహమును ఎత్తుకొని పోతుందట. మామూలుగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు హైట్ వెయిట్ మనం ఆలోచించినట్లయితే బాగా బలమైన వ్యక్తి కదా, అందమైన వ్యక్తి. మనిషి ఎవరైనా కూడా చనిపోయిన తర్వాత శరీరం ఏమవుతుందమ్మా, బరువెక్కిపోతుంది, ఉబ్బిపోతుంది కదా, మోయలేము. అసలు చనిపోయిన వ్యక్తి పొరపాటు ఏదైనా పట్టుకున్నాడంటే దాన్ని విడిపించుకోలేము, బిగుసుకుని పోతుంది శరీరం అంతా. మరి అప్పటికే అది 3వ రోజు. మరి ఆమె ఏమవుతుంది, ఆ దేహములో ఎత్తుకొని పోతాను. ఎత్తుకొని పోయేంత బలము ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది? యేసు మీద ప్రేమ ఏ స్థితి కన్నా మనల్ని తీసుకుని. హల్లెలూయా. నేను ప్రేమించాను కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్తా, ఏమైనా చేస్తా అని మనం చెప్తాం కదా. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు అంతగా ప్రేమించింది కాబట్టి ఆయన దేహమును మోయడానికి కూడా సిద్ధపడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ధైర్యాన్ని మనం మెచ్చుకోవచ్చు, ఆమె సహనాన్ని మనం మెచ్చుకోవచ్చు. అందరూ శిష్యుడు అయిపోయారు, అక్కడ లేడు, కానీ ఆమె అక్కడే ఉంది. ఈరోజు నా ప్రియ సహోదరుల సహోదరి, నీవు ప్రేమిస్తున్న యేసు కొరకు నువ్వు వేచి ఉన్నావా? నీ ప్రేమిస్తున్న యేసు సువార్తను చెప్పడానికి నువ్వు మరి అక్కడే కనిపెట్టుకుని ఉన్నావా? యేసు ప్రభు నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆయనను మోసేవాడిగా ఉండాలి. హల్లెలూయా. మనము మరి మంటలాంటి వాళ్ళ రోజు గాడిద మోసిందని విన్నాము కదా, ఆ గాడిద కాదు, ఈరోజు మనము మోసేవాడిగా ఉండాలి. హల్లెలూయా. మరియా మగ్దలేని మరియాకి ఆశ కలిగిన వాడిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమెను ఎత్తుకొని పోతానన్నప్పుడు యేసు ఆమెను చూసి మరియా అని పిలిచింది. మరియా అని పిలిస్తే ఇన్స్టెంట్గా ఆమె ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచారు. ఆ మాటకు బోధకుడా అని అర్థం. ఎంత టైం తీసుకోదమ్మా ఆన్సర్ ఇచ్చేక? మీకు సెకండ్స్లోనే యేసు ప్రభు స్వరాన్ని గుర్తుపట్టగలిగింది. యేసును నువ్వు ఎంత ప్రేమిస్తే ఆయనను అంతగా వెతకగలుగుతావు. యేసును నువ్వు ఎంత ప్రేమిస్తే ఆయన స్వరమును నువ్వు కనుగొనగలుగుతావు. హల్లెలూయా. ఆమె ఒంటరి స్త్రీ ఆయన కనుగొనింది, ఆయన స్వరాన్ని తెలుసుకుంది. ఈరోజు నీవు నేను యేసు ప్రభు స్వరం మనకు వినిపిస్తుందా? యేసుక్రీస్తు ప్రభు స్వరం మనకు తెలుసా? ప్రేమ కలిగిన స్వరము, జాలి కలిగిన స్వరముతో నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నువ్వు వెతికితే ఆయన నిన్ను పిలుస్తాడు. అందుకే వెతకుడి మీకు దొరుకును. యేసును వెతకండి, యేసును వెతకండి, ఆయనని మీరు కనుగొంటారు, ఆయన మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మగ్దలేని మరియా యేసు స్వరమును విని వెంటనే గుర్తుపట్టింది. హల్లెలూయా. ఈరోజు మన పిల్లలు మన స్వరమును గుర్తుపడతారు. నీవు ఆయన బిడ్డవైతే, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకునే బిడ్డవైతే, ఆయన ప్రేమించే బిడ్డవైతే, ఆయన వెంబడించే బిడ్డవైతే ఖచ్చితంగా ఈ రోజు పునరుద్ధానుడైన యేసు స్వరమును నువ్వు వినగలుగుతావు. హల్లెలూయా. వినగలుగుతున్నావా? ఆ స్వరం నీకు వినిపించిందా? ఆ మాటకు బోధకుడా అని అర్థం. ఆయన యేసు ఆమెతో ఇంకా తన మీదకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకున్నప్పుడు నువ్వు వెళ్ళి సహోదరులతో చెప్పమని చెప్పాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంతోషము మరి కలిగిన వచ్చి ఒక్కసారి ఊహించుకోండి. ఏడుస్తూ వచ్చింది, వెతుకుతూ వచ్చింది. యేసు దేహం లేదనుకోండి, భారమైన ఉయ్యాలనుకోనింది. వెతుకుతూ ఉన్న ఆమెకు యేసయ్య కనిపించాడు. కనిపించిన ఆయన ఆమెతో మాట్లాడినప్పుడు ఆమెలో ఒక ఆనందాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. హల్లెలూయా. మొట్టమొదటి సువార్తను ప్రకటించింది స్త్రీయే. హల్లెలూయా. పరిగెత్తుకొని వెళ్ళి శిష్యులు చెప్తారు, వాళ్ళు దాక్కున్నారు.
భయముతో ఉన్నారు. మేమేమైపోతామో అనుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు ఆయనను వెతికిన యెడల నీవు ఆయనను కనుగొందువు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా లూకా సువార్త 4:13 అదే విధంగా ఇద్దరు శిష్యులు బయలుదేరి యెరూషలేమునకు ఆమడ దూరమున ఇమ్మాయి అనే గ్రామానికి వెళుతూ ఉన్నారు. మార్గంలో నడుస్తున్నారు. ఈరోజు నాకు బైకులు కార్లు లేవు, కాలినడకతో నడుస్తూ వెళ్తూ ఉన్నారు. యెరూషలేములో జరిగిన సంఘటనలన్నీ గురించి వాళ్ళు మాట్లాడుతూ వెళ్తూ ఉంటే వారితో ఇంకొక వ్యక్తి కూడా కలిసి వచ్చారు. మార్గం మధ్యలో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉండగా యేసు వారితో కలిసి వచ్చాడు. యేసు దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. వారు ఆయనను గుర్తుపట్టలేదు. ఇదిగో వారు వెళ్తూ ఉండగా వారు మాట్లాడుతున్న మాటలు, ఆయన ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగినప్పుడు, ఇదిగో నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఆయన దేవుడు ఎదుటను ప్రజల ఎందరి ఎదుటను క్రియలలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు అధికారులు ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించినో శిలువ వేయించినో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచించువాడు ఎనే అని మేము నిరీక్షించి ఉంటిమే. ఇదిగో ఈ సంగతులు జరిగి నేటికి ఎన్ని దినాలయ్యాయి? 3 రోజులయ్యాయి. కొంతమంది స్త్రీలు వెళ్ళి సమానంగా చూస్తే ఆయన దేహము లేదు, ఇదిగో ఆయన బ్రతికి ఉన్నాడని మాతో చెప్పేది. ఇదిగో మాలో ఉన్నవారు కొంతమంది ఆ స్త్రీతో కలిసి సమాధి దగ్గరికి వెళితే అక్కడ యేసు దేహము లేదు. ఆయన ప్రవక్తల మాటలతో చెప్పినట్టు లేఖనాలు నెరవేరినట్టు తిరిగి ఆయన లేచి ఉన్నాడు అని వారితో సంభాషణ యేసు ప్రభుతో చేస్తూ వాళ్ళు వెళ్ళారు. అంతలోనే వారి గ్రామం వచ్చేసింది. గ్రామం వచ్చిన తర్వాత వారు వెళ్ళాలనుకున్నారు. యేసు ఇంకా ముందుకు వెళ్ళినట్టుగా మరి ఆయన ఉంటే వారు రాత్రి అయిపోయింది కదా, ఇంకా మా ఇంట్లో ఈరోజు బస చేసి వెళ్ళు అని ఆయనను తన ఇంటికి ఆహ్వానించారు. ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి వారు ఆయనను చూసి గుర్తుపట్టిరి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇద్దరు సంభాషిస్తారో ఆయన చెవులు వారి వైపు ఉండును, ఆయన కను దృష్టి వారి వైపు ఉంటుందంట. హల్లెలూయా. యేసు వారితో కూడా నడిచి వచ్చారు. యేసు వారి మాటలన్నీ విన్నారు. ఈరోజు మనం ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నాము, కానీ యేసు ఏమై ఉన్నాడో మనం మాట్లాడలేకపోతున్నాం. యేసు ఏం చేయగలడో మనం మాట్లాడలేకపోతున్నాం. యేసు ఏ అద్భుతాలు చేశాడో వివరించలేకపోతున్నాం. కానీ వీరెవరూ కూడా యేసు గురించిన మాటలు మాట్లాడుతుండగా యేసు ప్రభువే వారి యొక్క మనోనేత్రాలను తెరిచారు కాబట్టి వారు సజీవుడైన యేసును చూడగలిగారు. పునరుత్థానుడైన యేసును చూడగలిగారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయన గురించి ఆలోచన చేస్తూ ఆయన గురించి మాట్లాడితే వారిలాగా నువ్వు కూడా ఖచ్చితంగా యేసయ్యను చూడగలవు. చనిపోయిన యేసయ్యను కాదు, సజీవుడైన యేసును, పునరుత్థానుడైన యేసును, మరణమును గెలిచిన యేసును, సాతాను తల నుంచి తొక్కిన యేసును నువ్వు చూడగలుగుతావు. మరి ఆ యేసును చూడాలనే ఆశ నీకు లేదా? ఆ యేసయ్య కావాలనే ఆశ నీకు లేదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యేసు మనందరి కొరకు మరణించాడు. హల్లెలూయా. మూడవదిగా ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు చూద్దామా? ఆయన వెళ్ళడమే మాత్రం కాదు, కానీ శుభవార్తలు పలికాడు. మత్తయి సువార్త 28:9 మీకు శుభమని చెప్పెను. ఎవరితో చెప్పాడు మా శుభమని? చదవమా మత్తయి 28:9. అమ్మా ఏంటో వచ్చింది చూద్దామా? వారు భయముతో చెప్పడానికి వెళ్ళిన వెంటనే ఏమైందంట? యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయనతో వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా ఆయన భయపడుకుని మీరు వెళ్ళి నా సోదరులు గలిలయ వెళ్ళవలనని వారక్కడ నన్ను చూపులని వారికి తెలుపుడి శుభమును పలికాడు. మన జీవితం
జీవితంలో ప్రతిదీ శుభము కలగాలని దేవుని యొక్క ఆశ. రెండవది మత్తయి 28:10 అభయం ఇస్తున్నాడు. యేసు వాళ్ళు ఏమంటున్నాడు? భయపడకుడి. మొదటిది శుభమన్నాడు, రెండవది భయపడకండి. మీరు ఎందుకు భయపడుతున్నారు? నా ఆత్మ మీ మధ్యలో ఉంది కనుక, నేను మీతో కూడా ఉన్నాను కదా, మీరెందుకు భయపడుచున్నారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మత్తయి 28:18 చూద్దామా? దేవుడు, తండ్రైన దేవుడు ఆయనకు సర్వమైన అధికారం ఇచ్చి ఉన్నాడని మరొకసారి ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు. అందుకే 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకములో జయించెదరు. ఆయన ఈ లోకమును జయించిన వాడు కనుక ఆయన విజయవార్తను పలుకుతూ నాకు సర్వాధికారము పరలోకంలో భూలోకంలో ఇవ్వబడి ఉంది, మీరు కూడా నా మూలముగా పుట్టిన వారు కాబట్టి మీకు కూడా లోకమును జయించే శక్తిని నేను మీకు ఇస్తానని ఆయన చెబుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. యొక్క 24:50 చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. మరి ఆయన ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. ఆ రోజు శిష్యులను ఆశీర్వదించాడు. చేతులు చదవ. లూకా 24:50 చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. దేవుడు ఆది కాలంలో అబ్రాహాముతో నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన ఆశీర్వాదమునిచ్చే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియతో ఆయన మాట్లాడాడు. ఆమె కనుగొనింది. ఎమ్మాయి గ్రామకు పోయేవారు యేసుని చూడగలిగారు, ఆయనతో మాట్లాడగలిగారు. ఆయన శిష్యుల దగ్గరికి ఆయన వచ్చి వారిని హామీ ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైనాడు. ఈరోజు ఆయన వెతికే వారికి ఖచ్చితంగా ఆయన కనబడతాడు. యేసుక్రీస్తు ప్రభువు సాతాను పైన, శరీర ఇచ్చల పైన, పాపము పైన, మరణము పైన విజయమును పొందుకున్నాడు. హల్లెలూయా. యేసు ఈ లోకమును జయించినాడు. నేను లోకమును జయించినాను కనుక మీరును జయిస్తానని మాట ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు ఆ కార్యమును చేసి ఆయన తండ్రి కుడిపార్శ్వన ఈరోజు కూర్చున్నాడు. భూమి మీద ఉన్న మనము ఈ రోజు ఆయన విజయ ధ్వజమును పట్టుకొని మనము కూడా ఈరోజు పాపమును, శరీరేచ్ఛలను మనము జయించే వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన మన కొరకు ఇంత కార్యములు చేసినప్పుడు మనం ఆయన కొరకు ఏమి చేయగలుగుతున్నాం? నిన్నటి రోజున మరి ఎంతమంది రాగలిగారు? నిన్నటి రోజున ఎంతమంది దేవుడిని మహిమపరచగలిగారు? నిన్నటి రోజున ఎంతమంది యేసు కొరకు వచ్చారు? అది మీ మనసులకే తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నీ కొరకు మరణించి మృత్యువును జయించి లేచాడన్నప్పుడు నీవు ఆయన కొరకు ఒక్క క్షణం బయటకు వచ్చి సువార్తలో పారిభాగస్తులు కాలేకపోయారు. ఎంత అవమానకరమైన సిగ్గు చేయదు కదా. రోజు ఉన్న పనులే, రోజు ఉన్న పరిస్థితులే, ఒక్కరోజు క్రీస్తు కొరకు రాలేమా? మనం అడిగినప్పుడు ఎన్నో సాకులు చెప్తారు కదా, ఎన్నో సాకులు చెప్తారు. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా మన గురించి సాకులు చెప్తే మనం ఈరోజు స్థితిలో ఉండేవారమే కాదు. తండ్రి అయిన దేవుడి దగ్గర నేను వెళ్ళను, నా చేత కాదు, వారి పాపాన్ని నేను ఎందుకు మోసుకొని, వారి వరకు నేను ఎందుకు మరణించాలా, వారి వరకు నేను ఎందుకు సిలువ వేయించుకోవాలని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు చెప్తుంటే ఈరోజు మనందరూ ఇక్కడ ఉండేవారమో కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు యోధులను, క్రీస్తు స్వార్థను ప్రకటించే